దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పి మీ జీవితాలు క్రీస్తుకు సమర్పించుకోవటానికే ప్రతి దినము ఉదయం సాయంత్రం మీకు వాగ్దానాలు ఇస్తూ 5 నుంచి 6 ఎంతమంది మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి పొద్దున సాయంత్రం ఆరాధనలు వర్తమానాలు వింటున్నారు. 50 రోజులు అయిపోయాయి. ఈరోజు ఆదివారం అందరూ బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లికి కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్కి ఆదివారం మనందరం ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరిచి కీర్తించి కొనియాడి ఆయనను పొగడాలి. ఎందుకో తెలుసా? మన పట్ల చూపిన కృప గొప్పది, మనకిచ్చిన ఆశీర్వాదం గొప్పది, మనకిచ్చిన ఆయుష్ గొప్పది, మనకిచ్చిన బలము గొప్పది, మనకిచ్చిన కృప గొప్పది. ఈరోజు నిన్నెంతగానో ఉన్నతంగా దేవుడు దీవించాడు. ఆత్మీయతలో అన్ని విషయాల్లో సమృద్ధైన పంటనిచ్చాడు. ఏ విషయంలో కృంగిపోకు, అలసిపోకు, ఓడిపోకు, పడిపోకు. అన్ని ప్రార్థనలు ఆయన ఆలకించాడు. రక్షణ లేని బిడ్డల రక్షణ, పాపక్షమాం, నిత్య జీవం, పరలోకం ఏసే దగ్గర ఉంది. ఒక్క మాట నేను చదువుతున్నాను చూడండి. 21వ కీర్తన అద్భుతమైన మాట 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతను నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. వింటున్నారా? నిత్యము, ఒక రోజా 2 రోజుల ప్రార్థన చేసే వాళ్ళకి నిత్యము ఆశీర్వాదం అండి. ఆత్మీయ డబ్బులు అనుకుంటారు అందరూ. బ్లెస్సింగ్ అంటే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ అనాయింటింగ్, గ్లోరీ కదా. దాంతోపాటు అన్ని విషయాల్లో నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా, సంతోషమును, ఆనందాన్ని ఇచ్చే దేవుడట. ఈరోజు ఎంతమంది బిడ్డలు నా మాటలు వింటున్నారు? నిత్యము ఆశీర్వాద కారకుడిగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. సంతోషాన్ని ఇచ్చాడు, ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చాడు. కాబట్టి అది పొందుకున్నావు. దానిని క్రియారూపంలో నీ దగ్గరకు రాబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థనలకి జవాబిచ్చాడు. కాబట్టి నిత్యము ఆశీర్వాదంగా ఉండినట్లు నేను చేసి సంతోషము నీకు అనుగ్రహించి ఉన్నాను. నిత్యము ఆశీర్వాద కారణంగా ఉండునట్లు అంటే ఎప్పుడు కూడా నిత్యము ఆశీర్వాదం ఉండునట్లు నీకు, నీ కుటుంబానికి. ఎంత చక్కటి మాట అంటే ఆ మాట రిపీట్ చేయండి. ప్రభా, నేను 50 డేస్ పొందిన బ్లెస్సింగ్ నాలో ఓవర్ఫ్లో కావాలా, నాలో కంటిన్యూ కావాలా, నేను బ్లెస్ కావాలనేది. కాబట్టి నిన్నెప్పుడు కూడా దేవుడు విడువని ఎడబాయుడు. నిత్యము ఆశీర్వాదం నీలో ఉంచి నిన్ను సంతోషంతో నింపేదని అందరూ స్తుతిస్తూ పాడండి, ప్రార్థనలు ఉండండి. మహామహుడు అనే పాట అందుకే మన యజమానుడు జయశీలుడు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వినండి. అందులో ఉన్న గొప్ప శక్తిని పొందండి. దేవుడు మీ అందరినీ దీవించిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, రక్షణ లేని ఒక రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, క్రొత్తగా ఈ వాగ్దానం ఎవరు చూస్తున్నా రక్షించబడి మారు మనసు పొంది, అంతేకాక ఆత్మీయ ఎదుగుదల, ఆరోగ్య ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల, సమృద్ధి పొందాలి. అయా, నిత్యము ఆశీర్వాద కారణాలుగా మమ్మల్ని ఉంచావు, సంతోషం మాకు ఇచ్చావు. ప్రతి ఇంటిలో ఈ వాగ్దానం నెరవేర్చబడి కోర్టు కేసు, అప్పు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడిపించండి. ఎన్నో భయంకరమైన దుర్ఘటనలు మా దేశ ప్రపంచంలో జరుగుతుండగా అయా, రాకపోకల్లో ప్రజల క్షేమమును, భద్రతను, కాపుదలను దయచేయండి. అంతేకాక మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎవరి దుఃఖముతో ఎవరిని పోగొట్టుకున్న ఆదరణ, ధైర్యం, బలం వారికి ఇవ్వండి. ఈరోజు ఎవరి కండిషన్లు ఉన్నా విడిపించి నీ కృప చూపండి. ఏ దేశంలో ఉన్న వారిని కూడా ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. ఈ ఉదయం ప్రతి వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని నాయన కల్వరి మినిస్ట్రీకి సమృద్ధైన కృప, ఆత్మీయ ఆశీర్వాదంతో నింపి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం బెల్లంపల్లి సంఘం అంతా బెల్లంపల్లికి ఉదయం 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర మరి చక్కటి ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 కుటుంబాలుగా రండి, పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. దేవుని బిడ్డలుగా ఎవరు బెల్లంపల్లి శని ఆదివారాలు జరుగుతాయి. రండి, ప్రతి సాటర్డే పాలు పొంది చక్కటి ఆరాధనలో ప్రార్థన శక్తి కలిగిన ఈ స్థలంలో పాలు పొంది వెళ్ళొచ్చు. అంతేకాక 8, 9, 7, 8, 9 3 రోజులు నవంబర్ 7, 8, 9 అద్భుతమైన ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. 10, 11, 12, 13 4 రోజులు కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రజలకు శుభవార్త. ఈ 4 రోజులు ఉజ్జీవ అద్భుతమైన సభలు కాకినాడ మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్. ప్రార్థించండి, పాలు పొందండి. ప్రేమపూర్వక ఆహ్వానం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.